నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ శుభవార్త చెప్పింది. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్తను ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. గతంలో టికెట్లు బుక్ చేసుకొని వివిధ కారణాల వల్ల ప్రయాణించలేకపోయిన వారికి సాధ్యమైనంత త్వరగా కొత్త ప్రయాణ తేదీలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. సర్వీసుల మార్పు వల్ల ఇబ్బంది పడే ప్రయాణికులకు టికెట్ ధరను పూర్తిగా రీఫండ్ చేయడం లేదా భవిష్యత్తు బుకింగ్ల కోసం ఈ వ్యాలెట్లో క్రెడిట్గా భద్రపరుచుకునే వెసులుబాటును కల్పించారు. విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వరకు ప్రయాణికుల అవసరాలు, భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4 నుంచి విమాన సర్వీసులను దశల వారీగా పెంచేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వంటి విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్టు సంస్థ పేర్కొంది. ప్రస్తుత భద్రతా కారణాల దృష్ట్యా టెర్మినల్ 4 నుంచి రోజుకు 8 నుంచి 10 గంటలు మాత్రమే విమాన సర్వీసులు నడుపుతూ ఉన్నారు. దీనితో పాటు కువైట్ విమానాశ్రయంలో విదేశీ విమాన సంస్థలకు చెందిన ట్రాన్సిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేశారని చెప్పేసి ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే మే నెల మరియు జూన్ నెలలో ఎవరైతే విమాన టికెట్లు బుక్ చేసుకొని ఉన్నారో వాళ్ళ యొక్క విమానాలు అయితే రద్దవడం జరిగిందనమాట. ఆ యొక్క రద్దయిన తర్వాత టికెట్ల డబ్బు ఏదైతే ఉందో రీఫండ్ చేయలేదన్నమాట. ప్రస్తుతం దానికి సంబంధించి రీఫండ్ చేస్తాము, కొత్త ప్రయాణ తేదీలను ప్రకటిస్తాము. ఒకవేళ మీరు డబ్బు రీఫండ్ వద్దనుకుంటే కానీ ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో క్రియేట్ చేసి పెడతాము. మీరు ఎప్పుడైనా ప్రయాణించాలనుకుంటే కానీ మళ్ళీ మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.